హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హాయ్ విజ్ఞాన్ గారు. ఓకే విజ్ఞాన్ గారు, అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం రీసెంట్గా దసరా మూవీ రిలీజ్ అయింది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్, స్టోరీ అంతా కూడా బాగా అందరికీ కనెక్ట్ అయింది. సో దానికి 100 కోట్ల పైనే ఇన్కమ్ వచ్చింది, బెనిఫిట్స్ వచ్చిందని చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ అంత లాభం వచ్చినప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే శ్రీను అనే ఏజెంట్ అనమాట, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్, మాకు ఇంకా అమౌంట్స్ కూడా రాలేదు, 70,000 అప్పు పడ్డాను అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో మరి చాలామంది ఇప్పుడు ఎంతో ఇబ్బంది పడుతూ జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ అప్పులు తిన్నా తినకపోయినా కడుపు కట్టుకుని ఆ సినిమాల కోసం తిరుగుతున్నారు. మరి కోట్లు అవన్నీ కూడా హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లేనా? మరి ఇలాంటి వాళ్ళని పట్టించుకోరంటారా? ఇలాంటి వాళ్ళని పట్టించుకోరా అంటే ఇప్పుడు శ్రీను విషయం ఏం జరిగిందో చెప్తా వినండి. బేసిక్గా జూనియర్ ఆర్టిస్టులకు ఒక యూనియన్ ఉంది ఇక్కడ. సో ప్రతి సినిమాకి కార్డ్ మెంబర్స్ని జూనియర్ ఆర్టిస్ట్గా పెట్టుకోవాలి, వాళ్ళకు రూళ్ళు అన్నీ ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు ఏం చేస్తారు, వెళ్ళి అక్కడ వెళ్ళి ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. రెగ్యులర్గా వీళ్ళకంటూ కొంతమంది కూడా అటాచ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మనకి డైరెక్టర్లకు కూడా ఒక డైరెక్టర్ సినిమా వచ్చిందంటే అదే ఆర్టిస్టులు మళ్ళీ కనబడ్డట్టు. రాజమౌళి సినిమాల్లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు, కొంతమంది వాళ్ళే మళ్ళీ కనబడుతూ ఉంటారు. అట్లా ఒక్కొక్క డైరెక్టర్కి కొంతమంది ఉంటారు. అలాగే ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ కూడా కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల గుంపు ఉంటుంది. ఏజెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ వల్లే ఓట్లేస్తే వాడు గెలుస్తాడు, వాళ్ళకేవో వ్యవహారాలు ఉంటాయి. సో ఆ రకంగా ఒక మందరు మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఈయన ఈ షూట్ వస్తే వాళ్ళని పట్టుకెళ్తాడు. అక్కడ షూట్ ఏమో ఇంత ఉంటుంది. ఆయనకు రోజు ఒకటి కాదు 2-3 షూట్లు ఒప్పుకున్న ఏజెంట్లు కూడా ఉంటారు. వీళ్ళని సగం మంది అటు సగం మంది ఇటు వెళ్తారు. కొన్నిసార్లు అక్కడ జనాలు ఉండరు, ఎందుకంటే ఒకే రోజు 10-20 సినిమాలు అయిపోతాయి. ఆ యూనియన్లో మహా అయితే 1000-2500 మంది ఉంటారు, అంతమించి ఎక్కువ ఉండరు. ఇంతమంది ఆ రోజు అన్ని షూట్లు అవుతాయి. ఎక్కడెక్కడికి వెళ్తాయి, సీరియల్స్ అవుతాయి. ఒక మార్కెట్ సీన్ ఉంటే అటు ఇటు నడవాలి, వెనకాల చిన్న రెస్టారెంట్ సీన్లో నువ్వు కూర్చుంటే అక్కడో ఇద్దరు ఉండాలి. రెస్టారెంట్ సీన్ అంటే పాష్ రెస్టారెంట్ అంటే వాడికి మోడల్స్ కావాలి, కాలేజ్ అంటే కాలేజ్ అమ్మాయిలు కావాలి, రైల్వే స్టేషన్ అంటే ప్యాసింజర్లు టైప్ అందరూ కావాలి. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్లు ఉంటారు. వీళ్ళు కూడా సెగ్రిగేట్ చేసుకుంటారు. దీంట్లో క్లాస్ కొంతమంది, మాస్ కొంతమంది, వీళ్ళు కొంతమంది, వాళ్ళు కొంతమంది, లెక్చరర్ లాగా ఉండేవాళ్ళు కొంతమంది, టీచర్ల లాగా ఉండేవాళ్ళు కొంతమంది, పెళ్లి పేరెంటాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది, పెద్దావిడలాగా ఉండేవాళ్ళు కొంతమంది, ఇట్లా సెగ్రిగేట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర సరిపోరు జనాలు కూడా, ఏం చూసి అవే మొహాలు. సో వీళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ కోఆర్డినేటర్స్ కొంతమంది ఉంటారు. ఆ ప్రైవేట్ కోఆర్డినేటర్స్తో ఏజెంట్లకు టైఅప్ ఉంటుంది. ఓకేనా? ఆ ఏజెంట్ ఏం చేస్తాడు, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ యూనియన్ మెంబర్స్ తీసుకోవాలనుకోండి, మనిషికి 1000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి 1000 రూపాయలు చొప్పున ఆయనకు ఉంటుంది, ఆయనకు బడ్జెట్ ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు ఏం చెప్తారు, నాకు 100 మంది కావాలి, మనిషికి 1000 రూపాయలు ఇస్తా. 100 మంది మనిషి 1000 రూపాయల లాగానే ఇతనికి అందుద్ది. ఈయన దగ్గర ఇంతమందే ఉన్నారు. ఈయన ఏం చేస్తాడు, వీళ్ళందరినీ తీసుకోగా 50 మంది వీళ్ళని బట్టి ఇంకో 50 మందిని బయట నుంచి ఏజెంట్లకు తీసుకుంటాడు. ఏజెంట్కి ఏం చెప్తాడు, 700 ఇస్తాను నీకు, అంతే. అంటే ఆ మనిషి మీద ఆల్రెడీ 300 కమిషన్ అయిన తింటే ఏజెంట్కి 700 ఇస్తాడు. ఈ ఏజెంట్ ఏం చేస్తాడు, మిగతా జనాలని గుంపు ఏరుకొని షూటింగ్కి తీసుకొస్తాడు, వాడికి 500 ఇస్తాడు. కార్డ్లెస్ వాళ్ళు, కార్డ్ లేని వాళ్ళు, వాళ్ళకి 500 ఇస్తాడు ఈయన. అర్థమైందా? అట్లా జనాలు వస్తారు. అంటే ఇప్పుడు ఒకే దగ్గర షూట్లో 100 మంది ఉంటే కార్డు ఉన్న వాళ్ళకి 1000 రూపాయల పేమెంట్ ఉంటుంది, కార్డు లేని వాళ్ళకి 500 పేమెంట్ ఉంటుంది. బట్ అందరూ వెళ్తారు. బెనిఫిట్స్ అన్నీ ఒకటే జూనియర్ ఆర్టిస్టులకి. వాడు పెట్టే ఫుడ్ వీళ్ళతో పాటే వాళ్ళు తింటారు, వాళ్ళు వెళ్ళే వెహికల్లోనే వీళ్ళు వెళ్తారు, సేమ్ వాళ్ళలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత, కృష్ణనగర్కి వచ్చిన తర్వాత వ్యవహారం ఇవి పేమెంట్ల విషయంలో కొంచెం ఇలా ఉంటాయి. అప్పుడు ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఏంటంటే సినిమా అవ్వగానే టైం టు టైం వాళ్ళకి అకౌంట్లోకి డబ్బులు పడిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు వస్తాయి. టైం ఏజెంట్ వేసేస్తాడు. ఏజెంట్ ఈ కోఆర్డినేటర్స్కి ఇస్తాడు కదా. ఈ కోఆర్డినేటర్లు ఏం చేస్తారంటే కొన్ని సినిమాలకి ఇట్లా పడి వాళ్ళు రొటేట్ చేసుకుంటూ ఉంటారు డబ్బులు. అంటారా ఇప్పుడే కదా, వారం ఆగిన తర్వాత నీకు ఒకేసారి ఇస్తా, వాడు 500 కలిపి వారం రోజుల తర్వాత ఒకసారి 3000-4000 ఇవ్వడం వాళ్ళకి. వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు, ఒకరోజు పేమెంట్ తీసుకోవడానికి వస్తారు అక్కడికి. అట్లా ఉంటాయి ఈ రెగ్యులర్ జరిగే ప్రాసెస్లో. కొంతమంది అనుకోకుండా ఏంటంటే ఎగ్గొడతారు పేమెంట్లు, అక్కడ డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి.
అన్ని సినిమాలకి అందరు ఏజెంట్ అట్లా చేయరులేండి, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆ ఏజెంట్కి ఈ రెగ్యులర్గా ఉండే ప్రైవేట్ కోఆర్డినేటర్ కొంతమంది ఉంటారు, కానీ ఈ జూనియర్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఆ ఏజెంట్కి ఈయన 700 ఇస్తాడు రా, ఆయన మనందరి మీద 200 తీసుకొని మనకు 500 ఇస్తాడు, మనమే ఏజెంట్తో మాట్లాడుకుందాము, ఆ 700 మనకే వస్తాయి కదా అని చెప్పి ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా మేము ఉన్నాము, మేము ఒక 25 మంది, నువ్వు అదేదో మాకే ఇస్తే మేము పంచుకుంటాం అని చెప్పేసి ఈయన మాట్లాడుకున్నాడు. ఓకే, అందరిని తీసుకొచ్చే బాధ్యత అనేది గోదావరి కానీ అవుట్డోర్ షూట్ రోజు ఇంత ఇస్తా, మీరేదో మీ వ్యవహారాలు మీరు చూసుకోండి. అవుట్డోర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది పేమెంట్. మాట్లాడుకున్న వీడికి ఆనందం, అబ్బా ఇన్ని రోజులు షూటింగ్ మంచిగా కనబడతారు, పైగా డబ్బుకు డబ్బు, వెళ్ళి ఎక్కడో హోటల్ రూమ్లో ఉండడం, ఇవన్నీ చేయడం. ఈ శ్రీను ఈ వ్యవహారాలన్నీ చేసుకున్నాడు. చేసుకుంటే ఈ షూట్ అంతా అయిపోయింది, ఏజెంట్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలు ఏజెంట్ ఏడ పట్టుకోవాలి, అక్కడ పట్టుకోవాలి. ఆయన అడిగితే ఇంకా పేమెంట్ రాలేదు, వస్తుంది వెయిట్ చేయి అంటాడు. ఆయన అప్పుడే ఇవ్వడం. సో ఏజెంట్కి వచ్చింది వాడేసుకున్నాడు, అది తెలియదు మనకి, అట్లా కూడా అనలేం మనం, అట్లా నిందలేం. పాపం ఆయనకు కూడా రాకపోయి ఉండొచ్చు కదా, ఆ మేనేజర్ ఇచ్చాడో లేదో తెలియకుండా మళ్ళీ మనం ఏజెంట్ని కూడా అనలేం. సో ఏదో రకంగా ఈయనకైతే అందల, మనకు ఉన్న న్యూస్ ప్రకారంగా శ్రీనుకైతే డబ్బులు అందల. అక్కడ ఏ వ్యవహారం వాళ్ళు నిజంగా వచ్చి ఖర్చు పెట్టుకున్నారో తెలియదు, వాళ్ళకి రాలేదో కూడా మనకు తెలియదు. సో సీను అడిగితే చూస్తూ ఉంటే సినిమా ఫ్లాప్ అంట, అందుకే డబ్బులు రాలేదంట అని చెప్పుకుంటారు. చాలా మందికి చాలా రకాలుగా పేమెంట్లు ఆగిపోయిన దాఖలాలు వందల్లో ఉంటాయి. మొన్న రీసెంట్ గా కూడా ఒక డాన్స్ మాస్టర్ సూసైడ్ చేసుకుని చనిపోయారు, పేమెంట్స్ ఆగిపోయింది అయినది. ఇంకొక రకము, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్. బట్ ఏంటంటే ఇలా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు పేదోళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే వాడు హైదరాబాద్కి వచ్చేది ఆర్టిస్టుల కోసం, వీళ్ళకి నెల జీతం ఉండదు. ఈరోజు షూటింగ్ ఉందా, ఈరోజే పని, లేకపోతే పని లేదు, పడుకుంటారు. నిన్న వచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతారు. సో రోజుకి షూటింగ్లు వెళ్తే వాడికి రోజు 500 చొప్పున వాడు మైండ్లో పెట్టుకుంటాడు, ఒక నెలకు నాకు 15,000 వస్తాయి. మధ్య మధ్యలో ఏమైనా డే అండ్ నైట్ షూట్లు ఉన్నా, ఏదన్నా సండే రోజు షూట్ డబుల్ పేమెంట్లు ఉంటాయి కదా, ఇట్లాంటివి చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తాయి. కానీ 15 మైండ్లో పెట్టుకుంటాడు. 15 మైండ్లో పెట్టుకొని ఏం చేస్తారు, ఒక రూమ్ తీసుకుంటారు 5,000కి. నలుగురు ఉండేసరికి వాడికి తక్కువ పడుతుంది రూమ్ రెంట్. అలాగే అందం కోసం జిమ్లో జాయిన్ అవుతారు, 1,000-2,000 ఇచ్చేసి అంతలోనే వాళ్ళు బతికేయాలి. ఫుడ్ అంతా షూటింగ్స్లో పోగా ఎప్పుడన్నా ఇంట్లో తినగా వాడు అందులో సర్దుకోవాలి. అట్లా వీళ్ళ జీవితాలు ఉంటాయి. ఎక్కడన్నా ఆగిపోయింది అనుకో, ఇటు రెంట్ ఆగిపోతుంది, ఫుడ్ ఆగిపోతుంది, ఆ ఓనర్లు ఎలా కొడతారు. అండ్ సినిమా వాళ్ళకి రెంట్లు ఇచ్చాము అంటే వాళ్ళు కూడా ఎవరైనా పేమెంట్లు ఆపేస్తే వెంటనే పంపించేస్తారు, మళ్ళీ వీళ్ళు ఇవ్వరు అని చెప్పేసి. అట్లా కొన్ని ఉంటాయి. సో ఇన్ని వ్యవహారాల మధ్యలో వాళ్ళ లైఫ్లు సాగుతూ ఉంటే వాళ్ళకి ఇబ్బందే సీరియస్లీ. ఇలాంటి వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి, చాలా ఎఫెక్ట్ పడతాయి. ఇంకా వాళ్ళు ఈ కార్డులు కొనుక్కుంటే ఏం అవ్వలేం. ఇక ఇప్పుడు శ్రీను విషయానికి వస్తే అట్లాగే దసరాకి గోదావరి కానీ అవుట్డోర్కి వెళ్ళారు, దగ్గరలో ఉండే చిన్న లాడ్జ్లలో ఉన్నారు. కొంతమంది అదే షూటింగ్ సెట్లోనే పడుకొని లేచి ఏదో రకాల అవస్థలు పడ్డారు. ఆ క్రమంగా షూట్ అయిపోయింది. షూటే మాస్ షూటింగ్ కాబట్టి ఒక రకంగా అయిపోయింది. షూటింగ్ అయిపోయాక రండి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసేసుకోండి, ఇప్పుడు ఏదో ఇస్తారు అంతే. అక్కడికి అయిన తర్వాత ఇక ఈయనని ఏం చేశాడు, వచ్చిన తర్వాత ఈయన ఒక లెక్కలు వేసుకున్నాడు. సరే అక్కడ నుంచి నాకు ఇంత వస్తుంది, వీళ్ళకి ఇంత ఇవ్వగా నాకు ఇంత మిగులుతుందేమో అనుకున్నాడు. ఆయనకు అది రాలా ఇది రాలా, పాపం ఇంకా ఈయనకే ఎక్కువ 70,000 ఖర్చు, ఆయనకు 70,000 రావాలంట, ఈయనకే ఇంకెక్కువ ఖర్చు అయిపోయింది, ఎక్స్ట్రాగా పేమెంట్ రాలేదు. సో ఈ రకంగా ఇట్లాంటి శ్రీనులు ఎన్నో సినిమాలకి ఎంతోమంది ఉంటారు. అందులో ఈయనది బయటకు వచ్చింది. ఇప్పుడు ఈయనది బయటకు వచ్చిందంటే అనుకోకుండా ఈయనకి ఏదో మీడియా ముందుకు వచ్చి దసరా సినిమా హిట్ అన్నారు, 100 కోట్లు వసూలు లేదు. ఇవాళ రేపు సినిమాలు ఏం చేస్తున్నారు మళ్ళీ, ఇప్పుడు ఆ పెద్ద పెద్ద సినిమాలు కూడా వాళ్ళు ఒక ఫ్లాప్ అని నువ్వు చెప్పినా ఓకే, 2-3 రోజులకే ఫస్ట్ డే కలెక్షన్స్ 54 crores, సెకండ్ డే కలెక్షన్స్ 75 crores, థర్డ్ డేకే 100 కోట్లు వేసేసుకుంటారు. వాడికి బాధ వేస్తుంది కదా, వీళ్ళకి 100 కోట్లు వచ్చాయి, అనవసరంగా కష్టపడుతున్నారు, మాకు ₹1 ఇవ్వలేదని చెప్పేసి వాడు ఏదో ఇట్లా సందర్భంలో ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్లో ఏదో వెళ్ళినప్పుడు ఆ బాధని వెళ్ళకక్కున్నాడు, అంతే. అది జరిగింది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి షో. చూస్తూనే ఉండండి ఆద్య మీడియా.